బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైనిక్ స్కూళ్లకు సంబంధించి రాష్ట్ర చిహ్నంపై తెలంగాణ అసెంబ్లీలో సంవాదం నెలకొంది. స్టేషన్ ఘన్పూర్ నుంచి సైనిక్ స్కూల్ని తరలించొద్దని కడియం కోరారు. కొత్త సైనిక్ స్కూల్స్ ఏర్పాటుకి కృషి చేయాలంటూ ప్రభుత్వానికి సూచించారు. అలాగే రాష్ట్ర చిహ్నాన్ని మార్చొద్దని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం కోరారు. అయితే కడియం ప్రశ్నలకి మంత్రి కోమటిరెడ్డి సమాధానమిస్తూ సెటైర్లు వేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు సైనిక్ స్కూళ్లు ఎందుకు తీసుకురాలేదంటూ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర చిహ్నం మార్పులపై త్వరలోనే కమిటీ వేస్తామంటూ కోమటిరెడ్డి సమాధానమిచ్చారు కడియంకి. పూర్వకు మంజూరైన సైనిక్ స్కూల్ను తరలించి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలిసింది. నేను ప్రభుత్వానికి చేసే సూచన ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం మొన్నీ మధ్యనే దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది. మనం గట్టిగా అడిగితే కొట్లాడితే మనకు కనీసం 3 నుంచి 4 సైన్స్ స్కూల్స్ కొత్తగా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి మంజూరైన సైనిక్ స్కూలును యాజ్ ఇట్ ఈజ్గా అక్కడే నిర్మాణం చేయాలని కొత్తగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి మన రాష్ట్రానికి అదనంగా సైనిక్ స్కూల్స్ తెచ్చుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తున్నా. ప్రధానంగా కాకతీయ రాజులు చాలా గొప్ప రాజుల అధ్యక్ష, మనకు ఎంతో వారసత్వ సంపదనిచ్చారు, కళా సంపదనిచ్చారు. ఆ కాకతీయుల పేరుని ఇప్పటికి కూడా చెప్పుకొని మనమందరం కూడా బ్రతుకుతున్నాం. బ్రహ్మాండమైన నీటిపారుదల వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేశారు. కాబట్టి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం నుండి కాకతీయుల కళా తోరణాన్ని, చార్మినార్ను తొలగించవద్దని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. సైనిక్ స్కూల్ విషయంలో 2017లో శాంక్షన్ అయినట్టు వారు తెలిపారు అధ్యక్ష. దాన్ని షిఫ్ట్ చేస్తున్నారని చెప్పి వారు చెప్పారు. కొత్త సైన్స్ స్కూల్ వచ్చినప్పుడు కొత్త ఏరియాలో శాంక్షన్ చేపిస్తాం. నాకు గౌరవ సభ్యులు, ఎందుకంటే 2017లో శాంక్షన్ అయినప్పుడు మొన్నటి వరకు 9 మంది పార్లమెంట్ సభ్యులు, లోక్సభ సభ్యులు, 6 రాజ్యసభ సభ్యులు ఉండే. అప్పుడు మీరు ఫాలో అప్ చేసి అంతో ఇంతో ఫ్రెండ్షిప్ ఉండే మీకు బీజేపీ గవర్నమెంట్తోని, అప్పుడు పూర్తి చేసుకుంటే మంచిగా ఉంటుండే. అయినా సరే దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. దాంతోపాటు వారు చెప్పిన కాకతీయ కళాతోరణం కానీ, చార్మినార్ కానీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక నిపుణుల కమిటీ ద్వారా దాన్ని ఏ విధంగా ఉండాలో ఆలోచిస్తున్నాం. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం.